ఇప్పుడు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ గురించి వస్తాను. దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ 89 సెషన్స్ ఉన్నాయి, ఒక 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 67 రకాల పోస్ట్స్ ఉన్నాయి, 24 డేస్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేశాం. అసలు క్వశ్చన్ పేపర్ ఎలా సెట్ చేస్తారు, ఈ క్వశ్చన్ పేపర్ ఎందుకంత కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది, ఎందుకు ఎవరు దీన్ని మ్యానిపులేట్ చేయలేరు, ఎవరికి యాక్సెస్ ఉండదు అనేది మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఒక్కొక్క సబ్జెక్ట్కి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇది 3,36,000 మంది ఎవరైతే అప్లై చేశారో వీళ్ళందరూ కూడా ఈ 24 డేస్లో డిఫరెంట్ డేస్లో ఎగ్జామ్స్ అపీర్ అవడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విడివిడిగా ఎస్సీఆర్టీ ఆఫీస్లోనే కూర్చొని అక్కడే క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారు. సో ఏ ఒక్క ఎక్స్పర్ట్ తయారు చేయటం ఉండదు. కొంతమంది 6 నుంచి 10 మంది వరకు సబ్జెక్టుని బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారు. ఈ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసిన తర్వాత ఈ క్వశ్చన్ బ్యాంక్ ని టీసీఎస్ సర్వర్లోకి మనకి క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎగ్జామ్ రోజున అది డీకోడ్ అయ్యి ఎన్క్రిప్షన్ లో ఉన్నదాన్ని డీక్రిప్ట్ అయ్యి ప్రతి ఒక్క క్యాండిడేట్ కి జంబల్డ్ గా షఫల్డ్ సిస్టమ్ లో డిఫరెంట్ ఫార్మాట్ లో వాళ్ళకి వస్తుంది ఆన్లైన్. దిస్ ఇస్ ఎ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నేను చెప్తాను. ముందుగా దీంట్లో ఏంటంటే ఈ సుమారుగా ఒక్కొక్క సబ్జెక్ట్ కి దాదాపు 3,000 క్వశ్చన్స్ క్వశ్చన్ బ్యాంక్ లో ఉంటాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్ ని ఎవరికి యాక్సెస్ ఉండదు. వెరీ క్లియర్ గా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే డెసిగ్నేటెడ్ సీనియర్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్సీఆర్టీ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ క్వశ్చన్ బ్యాంక్ ని కానీ లేకపోతే ఎక్స్పర్ట్స్ తో కానీ లేకపోతే అప్లోడింగ్ ఇన్ టు ది సర్వర్ కానీ చేస్తారు. ఇతర ఏ ఎంప్లాయీస్ కి దీనికి యాక్సెస్ ఉండదు. కాబట్టి వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. సిస్టమ్ ఇస్ ఫుల్ ప్రూఫ్. ఒక్కొక్కళ్ళు ఏదైతే ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి ఉన్నాయో అందుకని మీరు చూస్తే దాదాపు 42,000 క్వశ్చన్స్ సంబంధించిన క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం అయింది. ఆ క్వశ్చన్ బ్యాంక్ కి ఎవరికి యాక్సెస్ డైలీ పాస్వర్డ్స్ ఆర్ చేంజ్డ్. ఈ ఇద్దరు ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. వాళ్ళ అకౌంట్ లో మాత్రమే డైలీ పాస్వర్డ్స్ చేస్తూ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ప్రకారము ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. దానికి టీసీఎస్ వాళ్ళ సిస్టమ్ లోకి వీళ్ళిద్దరు మాత్రమే అప్లోడ్ చేస్తారు. వన్స్ అప్లోడెడ్ ఇన్ టు టీసీఎస్ సర్వర్ నుంచి ఏమవుతుందంటే అది ఎగ్జామినేషన్ సెంటర్స్ కి ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో వెళ్తుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ కి జంబల్డ్ ఫామ్ లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎవరికి యాక్సెస్ లేకుండా చాలా సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ లో వస్తుంది.